అండి పాలకూర ఉల్లికారం చేసే విధానం చూసేద్దామండి. టేస్టీగా ఉంటుంది. ఇంకా పాలకూరని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కాడలు ఉంటాయి కదా, లావు కాడలు తీసేయాలి. కోసం నేను ముందుగానే ఉల్లిపాయలు ఇలా పెద్దగా ఒక 3 ఉల్లిపాయలు తీసేసుకున్నానండి. పెద్దవి, చిన్నవి అయితే 4 తీసేసుకోండి. అందులోనూ కొంచెం ధనియాలు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆయిల్లో వేయించుకొని తర్వాత అవి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నామంటే తర్వాత ఆనియన్ వేసేటప్పుడు ఎదిగిపోతాయండి. తర్వాత ఇందులోనే కొంచెంగా ఆనియన్ వేసేసి తర్వాత ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవడమే అండి. అదే మూకుడులో కొంచెం ఆయిల్ తీసేసుకొని ఎండుమిరపకాయలు, పోపు గింజలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బర్ మాత్రమే, అందులోనే పాలకూర వేసేసి మగ్గిచ్చేసేయండి. ఒక 2 మినిట్స్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టేసుకోండి. కచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. 2 మినిట్స్లో అండి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లెక్కని చపాతీలోకి చాలా